నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఏడాది అంటే 2025 జనవరి 29న మౌని అమావాస్య అనేది వచ్చిందండి. అసలు ఈ మౌని అమావాస్య అంటే ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం అండి. అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుండి అమృతంగా మారి కిందకు వస్తుందని నమ్ముతారు. ప్రవహించే నది స్నానం చేయడం వలన అంటే ఈసారి కుంభమేళ కూడా వచ్చింది కదండి. అత్యంత శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజు ఉండటం చాలా విశేషమైనదండి. అంతేకాదు సకల పాపాలు పోతాయని చెబుతుంటారండి. ఈ రోజున పిండ ప్రదానాలు పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన మోక్షం పొంది వైకుంఠానికి వెళ్తారని నమ్ముతారు. ఈ రోజున మౌన వ్రతం అనే పద్ధతి పాటించే పద్ధతి కూడా అంటే సాంప్రదాయం కూడా ఉందండి. ఇలా మౌనం పాటించి ఉపవాసం చేయడం వలన మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఈ దీక్షను ఆచరించిన వారికి మోక్ష ప్రాప్తి లభిస్తుందని చెబుతుంటారు. ఎవరైతే ఉపవాసం చేస్తారో ఆ రోజంతా ఉండి మరుసటి రోజు అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత విరమించాలండి. విరమించిన తర్వాత రాముని ఆలయంకైనా లేదంటే మన ఇష్టదేవత ఆలయానికన్నా సందర్శించాలి, లేదా మనసులో స్మరించుకొని ఆ రోజు అనేది ప్రారంభించాలి. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటారో వారు ఈ మౌని అమావాస్య రోజున గోమాతకు పెరుగన్నం తినిపించాలంటండి. అలాగే ఇలా చేసిన వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. చంద్ర సంబంధిత దోషాలు అనేది పోతాయంటండి. వెండి నాగుపామును ప్రవహించే నదిలో అంటే నీటిలో వేస్తే కాలసర్ప దోషాలు పోతాయి. అలాగే కుంకుమ పువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణముఖంగా ఉండే శంఖంలో వేయాలి. అలాగే శ్రీ మహాలక్ష్మిని ఆరాధించటం వలన సకల దోషాలు